అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సంచలన కామెంట్ చేస్తున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. నీట్ అవకతవకలపైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారన్న రాజా, ధర్మేంద్రను ఆదర్శంగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ లో డిఎస్సి అక్రమాలపైన లోకేష్ కూడా రాజీనామా చేయాలంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు. డిఎస్సి వ్యవహారం పైన ప్రభుత్వం బాధ్యత వహించాలంటున్నారు జక్కంపూడి రాజా. విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయం చేయొద్దంటూ కూడా ఆయన ప్రధానంగా హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా నీట్ అవకతవకలకు సంబంధించి పేపర్ లీకేజ్ అంశానికి సంబంధించి కొంతవరకు ప్రకంపన రేపడం, భారత విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేసినటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. ఈ సందర్భంలోనే ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామ్ లో స్పోర్ట్స్ కోటాకి సంబంధించి అవకతవకలు జరిగాయి, సో అవినీతి జరిగింది అనేటువంటి ఆరోపణలు కూడా కొంతవరకు రావడం, డిఎస్సికి సంబంధించినటువంటి అక్రమాలపైన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా పూర్తి స్థాయిలో రాజీనామా చేశారు. కాబట్టి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా ఇదే పరంపరలో రాజీనామా చేయాలి అనేది మాత్రం రాజా ప్రధానంగా చేస్తున్నటువంటి డిమాండ్. ప్రధానంగా వైసీపీ గత కొంతకాలంగా డిఎస్సి అక్రమాలపైన కూటమి ప్రభుత్వం పైన విమర్శలు సంధిస్తూనే ఉంది, విమర్శలు ఎక్కువ పెడుతూనే ఉంది. డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, డిఎస్సికి సంబంధించినటువంటి స్పోర్ట్స్ కోటా పైన పారదర్శకమైనటువంటి నియామకాలు జరగలేదు అనేటువంటి అంశం పైన పదే పదే ఆరోపిస్తున్నటువంటి వైనాన్ని కూడా మనం చూసాం. ఒకనొక సందర్భంలో ప్రభుత్వం పైన విపరీతమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసినటువంటి వైనం. అసలు డిఎస్సికి సంబంధించినటువంటి అక్రమాలపైన విద్యాశాఖను వ్యవహరిస్తున్నటువంటి నారా లోకేష్ ఎందుకు రాజీనామా చేయరు అంటూ కూడా తాజాగా కొత్త చర్చ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మొదలైనటువంటి వైనం. దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజ్ కి సంబంధించినటువంటి అంశం, నీట్ వ్యవహారం పైన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వైపు సాగినటువంటి ఉద్యమాలు, ఓవైపు కాక్రోచ్ జనతా పార్టీకి ఇంకా చర్చల దశలో సాగుతున్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు, జంతర్ మంతర్ వద్ద చోటు చేసుకున్నటువంటి ఉద్రిక్త వాతావరణం కూడా దేశవ్యాప్తంగా కదిలిపినటువంటి వైరం మనం చూస్తున్నాం. పలు రాష్ట్రాల్లో కూడా ఇదే ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టారు. తాజాగా ఏపీలో కూడా ఇలాంటి అక్రమాలు జరిగాయి అనేటువంటి ఆరోపణ కూడా కీలకంగా మారుతుంది. ఈ నెల 28న వైసీపీ క్షేత్రస్థాయి ఆందోళన కార్యక్రమాలు కూడా పిలుపునివ్వడం జరిగింది. నీట్ పేపర్ లీకేజ్ కి సంబంధించి కూడా డిఎస్సి అక్రమాల అంశం కూడా ఒక ప్రధానమైనటువంటి ఎజెండాగా జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ కార్యాలయాల వద్ద వైసీపీ క్షేత్రస్థాయి నాయకులు కూడా ఆందోళన కార్యక్రమానికి సంబంధించి షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోవడం, పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో పోరాటానికి సిద్ధమైనటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. సో విపక్ష నేత వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదే సందర్భాల్లో కూడా డిఎస్సి అక్రమాలపైన ప్రభుత్వం పైన స్పందించాలి, ప్రభుత్వం పారదర్శకంగా నియామకాలు చేపట్టలేదు అనేటువంటి రీతిలో కూడా కామెంట్ చేయడం జరిగింది. మొత్తం మీద తాజాగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం కొంతవరకు కలకలం రేపుతున్నాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే, ఎందుకంటే నీట్ లో అవకతవకలు జరిగాయి అనేటువంటి ఆరోపణ రావడం, ఉద్రిక్త పరిస్థితుల వైపు అడుగులు వేయడం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం, ఇది క్లియర్ కట్ గా మనం చూసాం. కానీ ధర్మేంద్రను ఆదర్శంగా తీసుకోండి, మీరు కూడా ఏపీలో డిఎస్సి పైన అక్రమాలు జరిగాయి కాబట్టి మీరు కూడా ఎలాగైనా రాజీనామా చేయాలి, కేవలం మీరు కూడా కూటమిలో ఒక పార్టీగా ఉన్నారు కాబట్టి ఆయన్ని ఆదర్శంగా తీసుకొని మీరు కూడా రాజీనామా చేయండి అంటూ కూడా వైసీపీ దగ్గర నుంచి ఒక కొత్త వాదన తెర మీదకి వచ్చింది. డిఎస్సి వ్యవహారం పైన ప్రభుత్వం బాధ్యత వహించాలంటున్నారు జక్కంపూడి రాజా. ఇందుకు ఆయన ఏమంటున్నారో ఓసారి చూద్దాం. యువతి యువకులందరికీ హ్యాట్స్ ఆఫ్. వేళ భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని అనుసరించి ఏ ప్రభుత్వం అయినా కూడా ఖచ్చితంగా పనిచేయాలి. ఎవరికైనా అహంకారంతో కళ్ళు నెత్తికెక్కితే తలని నేలకి రాస్తాం అనేటువంటి ఒక గొప్ప మెసేజ్ని ఇస్తూ దేశంలో జరుగుతూ ఉన్నటువంటి పరీక్ష పత్రాల లీకేజ్ వ్యవహారం మీద యువత ఇచ్చినటువంటి పిలుపుకి ఆఖరికి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వేళ ఆంధ్ర రాష్ట్రంలో డిఎస్సి పరీక్షలకి సంబంధించి కూడా ఏదైతే అవకతవకలు జరిగినాయో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ధర్మేంద్ర ప్రధాన్ గారిని వేళ ఆదర్శంగా తీసుకుని కేంద్ర ప్రభుత్వాన్ని అనుసరిస్తూ మీరు కూడా ఆ ప్రభుత్వంలో భాగస్వాములు కాబట్టి డిఎస్సిలో జరిగినటువంటి తప్పిదాలకి బాధ్యత వహిస్తూ తక్షణమే విద్యాశాఖ మంత్రిగా మీరు కూడా రాజీనామా చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఈవేళ ధర్మేంద్ర ప్రధాన్ వంతయింది, రేపు మీ వంతు అవుతుంది. రాష్ట్ర యువత తాలూకా ఆగ్రహానికి
మీరు కూడా ఖచ్చితంగా బలవ్వాల్సిన పరిస్థితి వస్తుంది అనేటువంటిది గుర్తుపెట్టుకుని తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మరొకసారి యువత అందరికీ కూడా మరి చేతులు జోడించి అందరికీ కూడా పేరు పేరున హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నాం. ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ వంతు, రేపు నారా లోకేష్ వంతు. ఇది వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చేసినటువంటి తాజా కామెంట్స్. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిఎస్సి అక్రమాలు జరిగాయి అనేటువంటి ఆరోపణ వచ్చింది కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ ని మీరు పూర్తి స్థాయిలో ఆదర్శంగా తీసుకోండి అనేటువంటి రీతిలో కూడా ఆయన కీలక కామెంట్ చేశారు. మరోవైపు ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పైన డిమాండ్ చేసి సక్సెస్ సాధించినటువంటి విద్యార్థులకు ఆయన ప్రత్యేకంగా హ్యాట్స్ ఆఫ్ కూడా చెప్పడం జరిగింది. వారిని ప్రత్యేకంగా అభినందించారు. సో మొత్తం మీద చూడాలి జక్కంపూడి రాజాపై తాజాగా ఆయన చేసినటువంటి ఏదైతే ఈ కామెంట్ ఉందో, సో ఈ కామెంట్ పైన నారా లోకేష్ ఏ విధంగా స్పందించబోతున్నారు. వైసీపీ కూడా కొత్త పూర్తి స్థాయిలో విద్యార్థుల ఆగ్రహ జ్వాలలకు మీరు కూడా బలి కావద్దు అనేటువంటి కొత్త చర్చలకు తెర మీద తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఇప్పుడు జరిగినటువంటి ఈ పరంపర ఏపీలో కూడా జరగకముందే మీరు రాజీనామా చేయండి అనేటువంటి ఈ కొత్త వాదన పైన కూటమి నేతలు ఏ విధంగా స్పందించబోతున్నారో మనము వేచి చూద్దాం.